నకిలీ లిక్కర్ కుంభకోణంలో జోగి రమేష్ మాజీ మంత్రిని ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం నిజంగా ఆయన పట్ల ప్రూఫ్స్ ఉంటే డెఫినెట్లీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడమే, అందులో ఏ రకమైనటువంటి క్వశ్చన్ లేదు. కానీ ఏదైతే పర్టికులర్గా ఈ స్టాంపేడ్ జరిగిందో, తొక్కిసలాట జరిగిందో అండ్ తుఫాను ప్రభావంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇదే టైంలో కావాలని డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇది చేస్తున్నారు అనేది వైసీపీ యొక్క ఆరోపణ. గతంలో కూడా రాష్ట్రంలో ఏదైనా ఇబ్బంది జరిగితే జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేవారు, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు అనే ఫీలింగ్ ప్రజల్లో వచ్చేస్తుంది. అంటే రాష్ట్రానికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే ఇద్దరు నాయకులు కూడా డైవర్షన్నే సొల్యూషన్గా ఎంచుకుంటున్నారు తప్ప సొల్యూషన్గా ఎంచుకోవట్లేదు అనేటువంటి ఒక సిచ్యువేషన్, ఒక రకమైనటువంటి ఫీలింగ్ జనాల్లో కలుగుతుంది. దీన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత, దీన్ని నిజమా కాదని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానాల మీద ఉంటుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. జోగి రమేష్ని ప్రస్తుతం విచారిస్తున్నారు, ఆయన్ని రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు జడ్జి ఏం మాట్లాడతారు ఏంటి అనే దాని మీద ఇక అసలు కథ డిపెండ్ అయి ఉంటుంది.